మరో బ్రేకింగ్ చూసిన మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా చల్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన అక్రమ షెడ్యూలను అధికారులు కూల్చివేశారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోకి జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకి ఎదురుగా ఉన్న రేకుల షెడ్లను టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఇక రేకుల షెడ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్లనే కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నట్లు జరిగినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూసిన మేడ్చల్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా చల్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన అక్రమ షెడ్యూలను అధికారులు కూల్చివేశారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకి ఎదురుగా ఉన్న రేకుల షెడ్లను టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఇక రేకుల షెడ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్లని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు మేరకే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు జరుగుతున్నట్లు సమాచారం. గవర్నమెంటా